అనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఒకనొకప్పుడు మనకు తెలియదు కానీ దివిసీమ ఉప్పెన అంటారు. అప్పుడు కూడా ఒక ప్రాంతం అంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితిని చూసాం. హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నంలో సగం అంతా కూడా పాడైపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. చూశాడు కానీ మనిషి మారాడా? ఎవరికన్నా భయం కలిగిందా? నరకం ఉందని తెలుసు, అన్నీ ఉన్నాయని తెలుసు మనిషికి. కానీ ప్రియులారా లోపలికి వెళ్ళిపోతారండి. ఇటు వెళ్ళిపోండి, ఇలా వెళ్ళిపోండి. కూర్చోడానికి ఇబ్బంది అయితే ఇటు వెళ్ళని పర్లేదు. కానీ మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ఇటువంటి పరిస్థితి జరుగుతుంది అని అనుకుంటున్నారు కానీ మనుషులు ఏం రావట్లేదు, మారు మనసు అనేది రావట్లేదు. మారు మనసు ఎప్పుడు వస్తుంది అంటే ప్రియులారా, నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు అని పాస్టర్ గారు ఎంత బోధ చేసినా కూడా రారు. కానీ ఇదిగో ఇంక లేకపోతే కనుక నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్ చెప్పినప్పుడు మాత్రం భయం అనేది వస్తుంది. వచ్చేప్పుడు ఏం చేస్తారంటే ప్రియులారా, తప్పనిసరిగా ప్రార్థన కొరకు వచ్చేటటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే ఈ మాటలు ఎంత ఖండితంగా చెప్తా ఉన్నామంటే చెప్పడానికి కలిగిన కారణం ఏంటంటే, జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు ఇవే. జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు ఇవే. మన ఒక్క సంఘమని కాదు, మన ఒక్క గ్రామాన్ని కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఇదే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇంకా చాలా సమయాన్ని మనకి ఇస్తున్నాడు. ఎందుకు? రక్షణ పొందుకుంటామేమోనని. ఆ తోట యజమాని అంటున్నాడు, ఈ సంవత్సరానికి ఈ చెట్టు ఉంచు, దీన్ని మళ్ళీ వేరు తవ్వి మళ్ళీ ఎరువేసి నీళ్ళేస్తాను, ఈ సంవత్సరమైనా ఇది కాపు కాస్తుందేమో చూద్దాం, అప్పుడు కూడా ఫలించకపోతే అప్పుడు నరికేసి అగ్నిగుండంలో నువ్వు పడేద్దుగాని అని చెప్పేసి అక్కడ యజమానితోటి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ పరిస్థితులన్నింటినీ కూడా మరి మనము ఆలోచన చేసుకుని మనిషి దేవుని నుంచి తప్పిపోవటానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, లోక సంబంధమైన దురాశలను అనుసరించడం వలన, లోక సంబంధమైనటువంటి దురాశలను అనుసరించడం వలన. కాబట్టి మనిషి ఆశతో జీవించాలి కానీ దురాశతోటి జీవించకూడదు. ఆశపట్టంలో ఏమాత్రము కూడా, ఎందుకంటే దేవుడే చెప్పాడు, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానని. నువ్వు ఏదైతే ఆశపడ్డావో ఆ కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేస్తానన్నాడు. ఆశపడటం వేరు ప్రియులారా, దురాశ పడటం అనేటటువంటిది వేరు. దురాశ దుఃఖానికి చేటు. సామెత ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే, బహుశా బైబిల్ చదివి ఆ సామెతను కూడా పెట్టుంటారన్నమాట అప్పట్లో. కాబట్టి ప్రియులారా, మరొక విషయాన్ని మరి మనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని అమ్మా సృష్టము ఏదియూ లేదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన దృష్టి కనబడేటువంటిది ఏది కూడా లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కొనులకు సమస్తము